కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో టీడీపీ జనసేన మధ్య ఆధిపత్య పోరు మరోసారి భగ్గుమంది. స్థానికంగా నిర్వహిస్తున్న ఇంటి ల్యాండ్ సర్వేలో టీడీపీ జనసేన నాయకులను కలుపుకొని వెళ్లట్లేదంటూ వివాదం మొదలైంది. చివరికి ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో ఇరువురికి బలమైన గాయాలయ్యాయి. దాంతో గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం పిఠాపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ విషయం తెలుసుకుని జనసేన నాయకులు వెంటనే బాధితులకు పరామర్శించడానికి హాస్పిటల్కు వెళ్లారు. దాడులపై సమగ్ర విచారణ జరుపుతున్నామని, విచారణ అనంతరం వివరాలు తెలుపుతామని పోలీస్ శాఖ వివరించింది. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి వందనాలండి. మా ఆయన పార్టీ ప్రెసిడెంట్ టీడీపీకి. మా ఆయన గత 4 రోజుల నుంచి కూడా ఇన్స్పెక్టర్ గారు వచ్చి ఇళ్లలోకి వచ్చేయండి కోడౌన్ తిప్పుతున్నారండి. ఆయన వైఎస్ఆర్లో ఉండేవారండి, మొన్నటి వరకు జడ్పీటీసీకి కార్ డ్రైవర్గా ఉండేవాడండి. ఆయన గురించి తెలుసండి, మా ఆయన గురించి కూడా తెలుసండి. ఊళ్ళో ప్రజలకి మీరే న్యాయం చేయాలండి. కావాలని పుట్టించారండి. అందరూ ఏకమయ్యి గత 2 నెలల క్రితం 3 నెలల క్రితం వచ్చాడండి ఆయన జనసేనలోకి. మేము 10 సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ కింద ఉన్నాడండి మా ఆయన. మీరే న్యాయం చేయాలన్నా. ఏం జరిగిందమ్మా గొడవ? అంటే ఇప్పుడు ఎందుకు ఇలా కొట్టుకున్నారు? అసలు ఏం దేనికి స్టార్ట్ అయింది అంటే ఇల్లులోకి వచ్చాయండి. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశంలో ఇప్పుడు వచ్చినాయండి. 5 సంవత్సరాల క్రితం గతంలో వచ్చినాయండి. ఇప్పుడు ఇతను పార్టీ ప్రెసిడెంట్ కాబట్టి అండి కూడా ఉంది తిప్పమన్నారండి. తిప్పమంటే తిప్పుతున్నారండి. ఆయనేమో జనసేనలో 3 నెలలు అవుతుందండి వచ్చి. మరి ఎందుకు కొట్టారేటో మాకు కూడా తెలియదండి. అంతలా కొట్టేశారండి. ఎందుకు పని చేయట్లేదని ఇబ్బంది పడుతున్నారండి. అసలు లెగడానికి కూడా వాటర్ కూడా తాగడానికి అవకాశం లేదండి. గత టీడీపీ హయాంలో పెండింగ్లో ఉన్నటువంటి హౌసింగ్ బిల్లుల నిమిత్తం వర్క్ ఇన్స్పెక్టర్ గారు సర్వే నిమిత్తం గ్రామంలో ఇచ్చేసి ఉన్నారు. ఆ టైంలో గ్రామ టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ అలాగే ఇతర కొంతమంది అక్కడ ఉన్నప్పుడు ఇతను ఏబీకే రిపోర్టర్ అండి. మా అన్నయ్య ఏబీకే రిపోర్టర్గా ఉంటూ అక్కడ ప్రశ్నించడానికి వెళ్ళిన సమయంలో సదరు వర్క్ ఇన్స్పెక్టర్ నిన్న జరిగిన సర్వేలో రిజెక్ట్ చేసిన G+1 బిల్డింగ్ని ఈరోజు పార్టీ ప్రెసిడెంట్ వెళ్ళి దాన్ని అప్రూవల్ చేయించాడు. అది అలా అప్రూవల్ చేయించడం తప్పు కాదని ఏబీకే రిపోర్టర్ దాన్ని ప్రశ్నించడంతో అక్కడ పార్టీ ప్రెసిడెంట్ వాళ్ళ సహోదరుడు వీళ్ళిద్దరే కలిపి అతను ఒకే ఉదుటిన మీద పడి గుండెల మీద గుర్తి మామూలుగా పేరు నొక్కేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు జరిగిన వెంటనే చేబ్రోలు లోకల్ పిఎస్సీలో జాయిన్ చేసిన వెంటనే లోకల్ పిఎస్సీలో కొంచెం క్రిటికల్గా ఉందని పిఠాపురం తీసుకెళ్ళమంటే పిఠాపురం పిఎస్సీ నుంచి ఇప్పుడు పేరు మీద రిప్ కేసు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి తదుపరి చర్య నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఇలా ఒక విలేకరు మీద దాడి జరగడం చాలా అమానుషం. ఇక్కడ అందులో మా గ్రామంలోనే కాదు మా నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం మరియు జనసేన పార్టీల మధ్య వైరం కింద ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఎవరు వెనకాల నుండి ఆడిస్తున్నారు అనేది నాయకులు ఇది తెలుసుకుని ఇలాంటి విలేకరుల మీద దాడి జరగడం చాలా అమానుషం కాబట్టి నేను తీవ్రంగా బాధపడుతూ మా అన్నయ్య త్వరగా ఇబ్బంది కోలుకోవాలని కోరుకుంటున్నాను.